నమస్తే. మీకు తెలుసా కాంగ్రెస్ పార్టీ చైనాతో ఒక రహస్య ఒప్పందం చేసుకుందని? 2008లో జరిగింది అది. ఖచ్చితంగా చెప్పాలంటే 2008 ఆగస్టు 7న. ఆ ఏడాది ఒలింపిక్స్ కు బీజింగ్ చైనా ఆతిథ్యం ఇచ్చింది. బీజింగ్ లో ఒలింపిక్స్ జరిగినాయి. అందుకోసం ఒలింపిక్స్ చూడడానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, రాబర్ట్ వాద్రా, వాళ్ళ పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు కూడా వెళ్ళారనమాట. ఫ్యామిలీ ఒక ట్రిప్ లాగా వెళ్ళారనమాట. వెళ్ళి ఒలింపిక్స్ చూసి రావడమే కాకుండా అక్కడ ఎంఓయూ చేసుకున్నారు. ఆ ఫోటో నేను మీకు చూపిస్తున్నాను. రాహుల్ గాంధీ సిగ్నేచర్ చేస్తున్నాడు. వెనకాల సోనియా గాంధీ ఉంది. ప్రస్తుత ప్రెసిడెంట్, నాటి వైస్ ప్రెసిడెంట్ జిన్పింగ్ ఉన్నాడు వెనకాల నిలబడి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి వాంగ్ జియారుయ్ ఇద్దరు కలిసి సంతకాలు చేస్తున్నారు, రాహుల్ తను. అయితే ఈ ఒప్పందము రెండు పార్టీల మధ్య కుదిరింది. ప్రభుత్వాలకి సంబంధం లేదు. ఇరు పార్టీలకు సంబంధించి ఒక ఉన్నత స్థాయి సమాచార ఇతర సహకారాలకు సంబంధించి చేసుకున్నామని అప్పుడు అన్నారు. ఎందుకంటే చాలా వివాదం రేగింది అప్పుడు. ఇక్కడున్న విపక్షాలు, అధికార పార్టీ వాళ్ళదే అయినా సరే విపక్షాలు గొంతెత్తినాయి. అసలు ఏం జరిగిందో బయట పెట్టాలి. ఆ ఒప్పందం ఏంటి అసలు, అంత రహస్యం ఏముంటది? ఇక్కడి ఒక జాతీయ పార్టీకి, అక్కడి ఒక జాతీయ పార్టీకి ప్రభుత్వాధినేతల సమక్షంలో జరిగిన ఒప్పందము. ఇక్కడ కూడా అధికార పార్టీనే కదా, ప్రభుత్వంలో ఉన్న పార్టీనే, అక్కడ ప్రభుత్వంలో ఉన్న పార్టీనే. అసలు ఏంటి దేశానికి తెలియాలని డిమాండ్లు వచ్చినాయి, వివాదాస్పదమైనవి. కానీ ఇంతవరకు కూడా ఆ ఎంఓయూలో ఏముంది, చైనాతో రాహుల్ గాంధీ సంతకం చేసిన ఆ ఒప్పందం ఏందని ఇంతవరకు కూడా బయట పడలేదన్నమాట. అయితే ఇది వివాదాస్పదం అవడంతో, అంటే పార్టీ టు పార్టీ సహకారాన్ని పెంపొందించడము, కొన్ని ముఖ్యాంశాల మీద మేము సంప్రదింపులు జరపడం కోసము వాటి మీద చేసుకున్నామని వీళ్ళు చెప్పిండ్రు తప్ప ఖచ్చితంగా అధికారికంగా బహిరంగంగా ప్రకటించలేదు. విపక్షాలు అప్పుడు డిమాండ్ చేసినా కూడా అధికారం వాళ్ళది. అయితే ఆ తర్వాత కూడా ఆ ఒప్పందం మీద ఆందోళన వ్యక్తం చేస్తూనే వస్తున్నాయి ప్రతిపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు, నాయకులు. భారత్ చైనా సంబంధాలు ఆ నేపథ్యంలో, అంటే జాతీయ భద్రతకు సంబంధించి భయం వేస్తుంది, ఏదో ఆందోళనగా ఉంది, వీళ్ళు ఏం ఒప్పందం చేసుకుని వచ్చారని 2020లో ఒక పిటిషన్ కూడా దాఖలైంది. అసలు అయితే ఎన్ఐఏ లేదా సిబిఐతో విచారణ జరిపించాలని ఒక పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు ఆ పిటిషన్ ను ఇది అర్థం లేనిది, హైకోర్టుకు వెళ్ళమని చెప్పింది. సుప్రీంకోర్టు కొట్టేసింది ఆ పిటిషన్. కానీ ఆ సందేహాలు మాత్రం అసలు ఇంకా ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఆ తర్వాత రాహుల్ గాంధీ చర్యలు, వ్యాఖ్యలు మరింత బలపరిచేగా, ఆందోళన పెంచేలా ఉంటాయి అన్నమాట. మొన్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో లెర్నింగ్ టు లిజన్ ఇన్ ద 21st సెంచరీ అనే అంశం మీద లెక్చర్ ఇచ్చిన రాహుల్ గాంధీ చైనా గురించి మాట్లాడాడు. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గురించి మాట్లాడుతూ అసలు అద్భుతం, చైనా అసలు అద్భుతము, చైనా టెక్నాలజీ అద్భుతం అంటూ చైనా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ను నమ్మకపోవడం సరికాదని అన్నాడు ఆయన. దాని మీద అస్సాం సీఎం హిమంత బిశ్వ చాలా సీరియస్ అయ్యారు. చైనాకు అనుకూలంగా రాహుల్ గాంధీ ఇట్లాంటి మాటలు ముందు నుంచి మాట్లాడుతున్నాడు. దేశాన్ని కించపరిచేలా ఆయన విమర్శలు ఉంటున్నాయి అని హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. ట్వీట్ చేశారు ఆయన. చైనాను సూపర్ పవర్ గా రాహుల్ గాంధీ చెప్తున్నారు, బీఆర్ఐ నందుకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు. కానీ బీఆర్ఐ వల్ల ఎన్ని దేశాలు సంక్షోభంలో ఉన్నాయా తెలుసు. నిన్న మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం కదా, మోదీ మన మాల్దీవ్స్ వెళ్ళాడు కదా, శ్రీలంక, మాల్దీవ్స్ ఇవన్నీ కూడా రుణ సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణం అదే విషయం హిమంత బిశ్వ శర్మ చెప్పాడనమాట. అయితే అదే టైంలో రాహుల్ గాంధీ ఫౌండేషన్ కూడా పెద్ద ఎత్తున చైనా విరాళాలు ఇచ్చింది అదే టైంలో అని కూడా వార్తలు వచ్చినాయి. అంతేకాదు ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడుతూ అన్నారు, చైనా ముందుకు వచ్చింది, భారత భూభాగాన్ని ఆక్రమించుకుంది, 4000 చదరపు కిలోమీటర్ల భూమిని ఆక్రమించింది. దీనికి కారణం మోదీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా విఫలమైనట్టే అన్నారు. చైనా ఉత్పాదక వ్యవస్థ భారత్ కంటే బలంగా ఉంది, స్ట్రాంగ్ గా ఉంది అన్నాడు. దాని మీద కూడా అధికార బీజేపీ చాలా అభ్యంతరం వ్యక్తం చేసింది రాహుల్ గాంధీ వ్యాఖ్యల మీద. పూర్తిగా తప్పుడు ఆరోపణలు, అసలు ఆర్మీ చీఫే చెప్పలేదు, రాహుల్కి ఎట్లా తెలిసింది, రాహుల్ ఎలా చెప్తాడు అని రాజ్నాథ్ సింగ్ కూడా అన్నారు. కొంచెం ముందుకెళ్తే 2023లో కూడా లండన్ లో కూడా ఇలాంటి ఒక కార్యక్రమానికి స్పీకర్ గా వెళ్ళాడు. ఒక అకాడమిక్ మీటింగ్ కి సంబంధించి వెళ్ళాడు. ఎందుకంటే డీప్ స్టేట్ సెట్ చేస్తుంది ఇవన్నీ కూడా. జార్జ్ సోరస్ అక్కడ బయట ఏదైనా ప్రోగ్రాము తను చేసేసి ఏం మాట్లాడాలో చెప్తే ఇక్కడికి వచ్చి రాహుల్ మాట్లాడతాడు అనమాట. ఎప్పుడైనా విదేశీ పర్యటనలకు వెళ్ళిన ప్రతిసారి వచ్చి దేశం గురించి ఇలాంటి మాటలు మాట్లాడతాడు. అక్కడ మాట్లాడతాడు భారత్ పరువు తీసేలా, భారత్ లో ప్రజాస్వామ్యం లేదు, మైనార్టీలకు రక్షణ లేదు, అసలు ఇలాంటివన్నీ మాట్లాడతాడు. అక్కడ నుంచి వచ్చి అవే మాటలు ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తాడు అనమాట. ఆ టైంలో కూడా లండన్ లో మాట్లాడుతూ టెక్నాలజీ రేస్ లో చైనా ముందుంది అన్నాడు. చైనాను చూసి ఆ సైనిక డ్రోన్ల వినియోగం గురించి చైనాను చూసి భారత్ నేర్చుకోవాలి అన్నాడు. అంటే భారత ఆర్మీ టెక్నాలజీ, భారత సైన్యాన్ని అవమానించేలా, చాలా తక్కువ చేసేలా ఒక విపక్ష నేత
మాట్లాడాడు అనమాట బహిరంగంగా మైకుల ముందు. ఇక 2020లో కూడా ఖేతీ బచావ్ యాత్ర సందర్భంగా కూడా చైనా భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నదని బయటకు వచ్చి చెప్పాడు. ఇక గాల్వాన్ ఘర్షణ సందర్భంగా ఏం మాట్లాడిండో అందరం చూసినాం. రాహుల్ గాంధీ చైనా సైన్యం ఏమంటారు మన భారత సైన్యం త్యాగాల్ని ధైర్యాన్ని తక్కువ చేసేలా, అప్పుడు కూడా కించపరిచేలా, అప్పుడు కూడా అనురాగ్ ఠాకూర్ వంటి వాళ్ళు కూడా చాలా గట్టిగానే బదులిచ్చారు. అక్సాయ్ చిన్ ఆక్రమించింది కాంగ్రెస్ పాలనలోనే అని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇంకా చాలా ఆరోపణలు వచ్చినాయి. 2017లో కూడా చైనా రాయబారిని రహస్యంగా కలిశాడు రాహుల్ గాంధీ. అప్పుడు జేపీ నడ్డా అన్నాడు రహస్యంగా వెళ్ళి కలిశాడు రాయబారిని. ఇక 2008 కాంగ్రెస్ పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ మధ్య కుదిరిన ఎంఓయూ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. నాటి నుంచి కూడా ఇది జాతీయ భద్రతకు ముప్పు, అసలు అందులో ఏముంది బయట పెట్టాలి, ఆ ఒప్పందంలో ఏముంది, ఆ ఎంఓయూలో ఉన్న అంశాలేంటి, దేని మీద సంతకాలు చేశారనేది ఇంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ఇంతవరకు ప్రకటించలేదు, అధికారికంగా వాళ్ళు ప్రకటించలేదు అనమాట. చైనాలో ఉన్న పార్టీకి భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీకి ఏం సంబంధం, ఏం సహకారం వాళ్ళే చెప్పాలి. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.